అంటే ఇప్పుడు మళ్ళీ ఆ అమ్మాయి చచ్చినా రాదు. పాపం బాబు. నేను చచ్చేదాకా వెళ్ళడు. బా, ఇదంతా అప్పుడే చెప్పకుండా నువ్వెందుకు ఉండాలి? నా జీవితం ఇలా తగలడుతుందని తెలియక ఇచ్చేటప్పుడు అయినా అది చెప్దామని రోజు మీ ఇంటికి వస్తున్నాను. ఒక్కడు కూడా నన్ను పట్టించుకోలేదు. ఏమని చెప్తావు బాలా? నాకు పెళ్లి కాకుండానే ఒక కొడుకున్నాడు, వాడు ఇలా పుట్టాడు. మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తే మేము ముగ్గురం సంతోషంగా ఉంటామని చెప్తే ఎవరు మాత్రం ఒప్పుకుంటారు? అసలు ఎందుకు ఇలా చేస్తావు బాలా? మన పెళ్ళాగిపోగాని నేను ఎంత ఏడ్చాలో తెలుసా? ఎన్ని అనుకున్నాం మనం. ఒక 2 ఏళ్ల వరకు పిల్లలేదు, నువ్వు నేను మాత్రమే ఉండాలి. నువ్వు ఒక్కసారిగా ఇవన్నీ కూల్చేస్తే ఎలా ఉంటుంది బాలా? అసలు ఎందుకు చెప్పావు నాకు ఇదంతా? ఇప్పటి వరకు ఆ అమ్మాయిని ఎవరినో మోసం చేశావు, నన్ను కూడా మోసం చేయాలనుకున్నావు. అలా చెడ్డోడిలాగా ఉన్నావు కదా. ఎందుకు ఇదంతా చెప్పి మళ్ళీ మంచోడివి అయిపోయా? నేను ఇప్పుడు ఏం చేయాలి? తామూలాలకి వెంటనే కబురు చేయి. దానికి ఒక మాట చెప్పాలి కదా. ఇదిగో చెప్పడాలు కపటాలు ఏం లేవురా. వెంటనే పెళ్లి చేసి అయిపోతే నలుగురు నవ్వుతారు. ఏం చేసినా నలుగురు కోసమే చేయండి, నా కోసం ఏం చేయకండి. లేదు నాన్న, బాల అమాయకుడు నాన్న. మీరు అనుకున్నట్టు బాలకి వేరే అమ్మాయితో సంబంధం ఏం లేదు. అది పేరెత్తాం మానే, నేను చెప్పినోని చేసుకో. నాన్న, ఈసారైనా మాట అంటే మంచి జరుగుతుంది. నువ్వేం చేస్తావో నాకు తెలవదురా. మొన్న లోసెట్టోళ్ళు అల్లుండి లోపలేయించారు చూడు, అట్లా లోపలేయించడానికి ఏమన్నా కుదురుద్దా? ఇగో అన్నయ్య, పోలీస్ కేసా? పోయిన పరువు చాలదేంటి, మళ్ళీ వాళ్ళు మేపలేక నేను చావాలి. ఆగాగు, ఏంటి కొత్త అల్లుళ్ళ ఎగసుకొచ్చేస్తున్నావు? మీతో కొంచెం మాట్లాడదామని. నువ్వు ఇంకేం మాట్లాడినా మేనం కానీ నేను చవం. నీ మోసం మొత్తం మాకు తెలిసిపోయింది. మావాడు నిజంగానే మోసం చేయాలనుకుంటే ఆ రోజు పందిట్టు వాడు మావాడికి పుట్టాను ఒప్పుకునేవాడు కాదు, ఏదో అబద్ధం చెప్పి పెళ్లి చేసుకునేవాడు. ఏంటి తప్పు చేసి మళ్ళీ సౌండింగ్ పెంచేస్తున్నారంటే? సౌండింగ్ కాదండి, నిజం మాట్లాడు. ఒక్క నిమిషం రా. తెలుసో తెలియకో నా వల్ల మీ ఫ్యామిలీ చాలా నష్టపోయిందండి. ఇప్పుడు అది ఎలా జరిగింది, ఎందుకు జరిగిందని చెప్పినా పెద్ద ఉపయోగం లేదు. నా వల్ల పోయిన మీ ఫ్యామిలీ పరువైతే తిరిగి ఇవ్వలేను రే. ఇలా ఇవ్వరా, కానీ పెళ్లికైన ఖర్చు తిరిగి ఇవ్వగలను. మేమేమైనా డబ్బు మనసులా ఆపడుతున్నామా? అదిగా అక్కడ బండి మీద పెట్టి వెళ్ళిపా. నన్ను క్షమించండి, ఇంకెప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫేస్బుక్ లైవ్. మీరు నేరాలు ఘోరాలు అంటే టీవీలో చూస్తుంటారు, కానీ ఈ రోజు మీకు లైవ్ లో చూపించబోతున్నాను. ఆ వండర్ఫుల్ ఘోరం ఏమిటో తెలుసా? మా ఈవో గారి ఎంగేజ్మెంట్. అదిగో పెళ్లి వాళ్ళు వచ్చేస్తున్నారు. Come on! ఇక్కడంతా కోలాహలంగా ఉంది, ఏర్పాట్లు అదిరిపోతున్నాయి. పెళ్లి కొడుకు గారి వాహనం వస్తుంది. రండి పెళ్లి కొడుకు గారు, రండి 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 రండి. ఏంటిది డానియల్ గారు, ఏంటి హడావుడంతా ఏంటి? రాత్రి సంబంధం మాట్లాడేసుకున్నారు, తెల్లారే సరికల్లా ఎంగేజ్మెంట్ పెట్టేసుకున్నారు. మీ హడావుడు ముందు నా హడావుడు అంతా రండి రండి. ఆగండి సార్. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మా ఈవో గారి ఎంగేజ్మెంట్. మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలి. హాయ్ చెప్పండి సార్. హాయ్ హాయ్ ఫ్రెండ్స్, హాయ్. ఎందుకు ఇదంతా? అవకవక మీకు పెళ్లి అవుతుంది సార్, అది మన వాళ్ళందరికీ తెలియాలి కదా. అందుకే ఫేస్బుక్ లైవ్ కవరేజ్ ఇస్తున్నాను. లోపల ఇష్టమే, పైకి సిగ్గు. అది నమస్తే మాయ గారు. రాత్రికి రాత్రి అనుకోవటం వల్ల ఏర్పాట్లు సరిగ్గా చేయలేకపోయాం బాబు. పర్లేదు. మా వాడికి అల్లుడు అవుతున్నావంటే నా ఇంటికి అల్లుడు అవుతున్నట్టే లెక్క. అందుకే ఇదిగో ఈ చిన్న కానుక బాబు. ఫేవర్ సార్. రండి రండి లోపల రండి. అయ్యి బాబాయ్ లైకులు తెగొచ్చేస్తున్నాయండి. ఫ్రెండ్స్ తీసుకోండి. అత్తగారు ఏదో వడ్డించారు. ఈవో గారు జాంగ్రీ పక్కన పెడుతున్నారు, బూందీ తినబోతున్నారు. 40+ కదా, ఆయన జాగ్రత్తలు ఆయన ఉన్నారు.
అవన్నీ వాళ్ళకి అవసరమా? లైవ్ అప్డేట్ సార్. ఇక్కడ ఏం జరుగుతుందో మొత్తం వాళ్ళకి తెలియాలి కదా. చూడండి 234 మంది చూస్తున్నారు. సార్ కామెంట్ చూసారా? ఆ టైలర్ సూరిబాబు గారు మీ ఈవో గారు చాలా బాగుందని కామెంట్ పెట్టాడు. పుట్టింది ఆడే, మీరు మూసుకోండి. ఓ నాటి సూరిబాబు ఎవడండి? ఇప్పటికే బాగా లేట్ అయిపోయినట్టుంది. పెళ్లి కూతురుని పిలవండి. ఇటువంటి కొన్ని తప్ప ఏంటండి ఈయన? పట్టించుకో. ఏమండి అమ్మాయి కనిపించట్లేదు. ఏంటి ఏమైంది? అమ్మాయి లోపల లేదు. అయ్యో ఫ్రెండ్స్ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్. మా ఈవో గారిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక పెళ్లి కూతురు బాలాగడితో జంప్. ఇప్పుడు ఏం చేద్దాం అన్నయ్య? ఏమే ఆ స్వీట్ లో జాంగ్రీలు అన్ని లోపల పెట్టించేసాయి. ఆ చీరలో జాకెట్ ముక్కలు అన్ని కోట గారి కొట్టుకు పంపించేసాయి. సార్ మీ రియాక్షన్ అడుగుతున్నారు. ఫేవర్ అది బాలగడితో లేచిపోయిందో మీకు చెప్పారా? కాదు సార్, వ్యూయర్స్ కి ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని కొంచెం బిల్డప్ ఇచ్చాను. చూడండి ఈ ట్విస్ట్ ఇచ్చిన తర్వాత 100 మంది వ్యూయర్స్ పెరిగారు సార్. దిగండి. ఏంటి ఇదే నా ఇల్లు? మీ పాసులకు పిండబట్ట ఇదేనే ఇల్లు, దిగండి. అంటే రెస్పాండ్ అవ్వాల్సిన టైంలో నేను రెస్పాండ్ అవ్వలేదు కదా. ఇప్పుడు బాల నన్ను చూడగానే మర్డర్ చేయడు కదా. మీరు ఇప్పుడు రెస్పాండ్ అవ్వకపోతే నేను మర్డర్ చేయాల్సి వస్తుంది. దిగండి. ఎక్కడికి కాల్ వచ్చిందండి? బాబాయ్ బాబాయ్ ఏడ్రా వెంకట్రావు గారు మీ కాల్ వచ్చిందండి. కోడ్లు నీతో చెప్పారా? చెప్పక్కలేదు, ఊరంతా తెలుసు కదండి. ఇలా చెప్పి మా వాడి జీవితం పులిహోర చేస్తారు. బాబాయ్ చెప్పు. వచ్చాడు. ఏంటండి ఏమైంది? నా కూతురు ఎక్కడ దాచి? మీరేంటండి ఇక్కడ శైలజ గారు? అలా చూడకయ్యా బాల. నీ ఆవిడ్ని మీ మాంగారిని తర్వాత పలకరిద్దుగానే ముందు మర్యాదగా మా అమ్మాయిని ఎక్కడ దాచావో చెప్పు. భాగ్యలక్ష్మి, భాగ్యకి ఏమైంది సార్? ఒరే అవన్నీ తర్వాత ఇట్రారా, మీ నాన్న లోపలికి గడేసుకున్నాడు. నాన్న అల్పుది నాన్న. నాన్న ఈయనెవరు ఇక్కడ పడుకోబెట్టారు? దోమలు తెక్కొట్టేస్తున్నాయి. తలుపు తెస్తున్నాగా ఏటా కంగారు? నువ్వేటా పూనకు వచ్చిందల్లా తలుపు పట్టుకో బాధేత్తరు. లోపలికి వెళ్ళి గడేసుకుంటే భయం వేసిందండి. అదే నలుగురితో మాట్లాడుతున్నాను కదా, లుంగి లోపల డ్రాయర్ వేసుకోలేదు, లోపల కూడా చేసుకున్నాను. ఈగిలో వేసుకోమంటావు ఏంటి? ఇప్పుడు చెప్పరా ఏంటి నీ కంగారు? చెప్పేదేం? మా అమ్మాయిని ఎక్కడ దాచాడో చెప్పానండి. అసలు భాగ్యకి ఏమైందో చెప్పండి మీరు ఫస్ట్. మేము అడిగింది మళ్ళీ మమ్మల్ని అడుగుతావు? చెప్పరా.